అసలు నన్ను అడిగితే నిత్య యవ్వన లేహ్యం పాలల్లో కలుపుకుని కళ్ళు మూసుకుని పిల్లి తాగినట్టు తాగేశారంటే యవ్వనం అలా 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 కెరటం వేస్తుంది. సరేనయ్యా అవన్నీ ముసుకోవాలకు కానీ నాకెందుకు గుళుకులు ఇచ్చుకోండి. బలవంతం గుళుకులండి. ఉదయం సాయంత్రం అలా టిఫిన్ గా పుచ్చుకున్నారంటే ఏమవుతుందని నన్ను అడగండి. నేను అడగను. అడగరు? నేనే చెప్తాను. అక్కర్లేదు, నేను చెబుతాను. అలా వారం రోజులు టిఫిన్ గా పుచ్చుకుంటే వాడి పాడి మీద పడుకుని అలా శ్మశానం దాకా చెక్కారు వెళ్ళిపోతాడు. అంతేనా? ఎవరో చూసుకుంటే నీ మేనేజర్ గిరి చూసుకో, లేదా నీ దుర్పిని చూసుకో, అంతేగాని ఇలా గుడిలో లేచాలని నా ప్రాణది కాదు. మాట విను. మాట చూడండి, ఆయన మాట పడిపోవడానికి ఎక్కడైనా చూర్ణం దొరుకుతుందా? నా దగ్గర లేదండి. ఎవరన్నా కోయు అని అడగాలి. అడిగి తెలుసుకుని రాకన్నా నువ్వు ముందు సేవించి తర్వాత మాట్లాడు. నేను సేవించా? బాధ పెట్టదు. ఏమిటండి, ఏమంటాడు మేనేజరు? ఏమంటాడు? కలరా క్రిమినల్ ఒళ్ళంతా వ్యాపించేసి మనసంతా బాధ పెట్టేశాడు. వీడే కనుక ఇంకో సంవత్సరం పాటు ఇక్కడ ఉంటే ఇక్కడ భోజనం ఉచితం, గది ఉచితం అన్నా సరే ఒక్కడి దిగడం. అప్ప సరే గాని మీరు వెళ్ళి స్నానం చేసిరండి, అలా బయటకు వెళ్దాం. బయటగా నేను రాను. ప్రయాణం చేసి అలసిపోయాను. ఫోన్ చేసి రెస్ట్ తీసుకోవాలి. నేను చెప్పలేను కానీ కేశవాయ నమః, గోవిందాయ నమః, మాధవాయ నమః. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమిటాయి నీ కూడా? మిస్టర్ కేశవ, మిస్టర్ మాధవ, మిస్టర్ గోవిందా, ఇమ్మీడియట్లీ మీ మ్యారేజ్ సెటిల్మెంట్. ఎవరా నువ్వు? మ్యారేజ్ బ్రోకర్ బస్వేశ్వర్, చాటపర్రు చండీగఢ్, మంగళగిరి మలేషియా, శ్రీకాకుళం సింగపూర్, ఆయా దేశాల నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పెట్టి అమ్మాయికి అమ్మాయిని అమ్మాయికి అబ్బాయిని కలిపి కుదిర్చి మ్యారేజ్ చేయడమే నా కులవృత్తి. ఆయన చూడు, నువ్వు మాకేం పెళ్లి చేయక్కర్లేదు, మాకు పెళ్లి అయింది, హాయిగా ఉన్నాం. దయచేయి. అమ్మాయికురా, ఈ హాయి శాశ్వతం కాదు నాయన. అమ్మా, మళ్ళీ పెళ్లి అవసరం రావచ్చు. అవరా చూడండి, ఎందుకైనా మంచిది మీ ఇద్దరు పేర్లు నా లిస్టులో రాసి రిజర్వ్ చేసి ఉంచుతాను. ₹2 అడ్వాన్స్ ఇవ్వండి. ₹2 అడ్వాన్స్. ఏమిటా? ఏం బాబు, నాకు ఒళ్ళు మండిందంటే ధనాధన్. నిన్నా నన్నా అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నాయన బాగా గుర్తు చేశావు నాయన. ఒకరు నా చేత మ్యారేజ్ చేయించుకుని అడ్వాన్స్ ₹2 ఇచ్చి మిగతా బ్యాలెన్స్ తర్వాత ఇస్తానని నమ్మించి సొంత పిల్లలతో హనీమూన్కని ఇక్కడికి వచ్చాడు. అతన్ని పట్టుకున్నట్టు ఉంటుంది, చేసిన ట్యాకిల్ చేసినట్టు ఉంటుందని విచ్చేశారు ఈ బ్రోకర్ బస్వేశ్వర్. ఎవరా పెద్ద మనిషి? ఎలా ఉంటాడు? ఎర్రనివాడు విశాల నేత్రములు గలవాడు, ఆజానుబాహువు 60 సంవత్సరములకు పై తిరుగువాడు, చిన్న వయస్సు గల అంటే టీనేజుడు గర్లకి పతిదే ఉండు. పేరు చెప్పి ఆడవచ్చు కదా. రామనాథంబరు నామధేయుండు. వాళ్ళు ఎదుటి కాటేజీలో ఉన్నారు, దయచేసి వెళ్ళరా మహానుభావ. అయితే పెడతాను ₹2 ఇయ్యమ్మా. పో బయటికి. ఎందుకు? బయటికి.